ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచమంతా ఇదే హోరు. మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దంచి కొడుతుంటే ఆనందిస్తుంటాం. కానీ ఎవరికి తెలియని ఒక విషయాన్ని తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ బయటపెట్టారు. అసలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐకి, హెచ్సీఏ వంటి ప్రాంతీయ బోర్డులకు అసలు సంబంధం లేదట. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియాన్ని అద్దెకు తీసుకుని ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నిర్వహిస్తుందట. ఎవరికి తెలియని ఈ విషయం తాజాగా బయటపడే చర్చనీయాంశమైంది. ఐపీఎల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ లీగ్ను ఒక స్వతంత్ర పాలక మండలి నిర్వహిస్తుందని, ఇది బీసీసీఐ లేదా భారతదేశంలోని ప్రాంతీయ క్రికెట్ బోర్డుల పరిధిలోకి రాదని చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్లు జరిగే స్టేడియాలను సంబంధిత ఫ్రాంచైజీలు అద్దెకు తీసుకుంటాయి. ఈ విషయంలో తాజాగా హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల గురించి ఒక ఆసక్తికర సమాచారం వెల్లడైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త చైర్మన్ జగన్మోహన్ రావు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్కు ఉప్పల్ స్టేడియానికి 1.5 కోట్ల అద్దె చెల్లిస్తుందని తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆటల నిర్వహణ లేదా కార్యకలాపాల పర్యవేక్షణ విషయంలో హెచ్సీఏకు, బీసీసీఐకు ఎలాంటి అధికారం లేదు. మేము ఒకసారి స్టేడియాన్ని ఎస్ఆర్హెచ్కు అద్దెకు ఇచ్చిన తర్వాత టికెట్ల అమ్మకం నుండి మ్యాచ్ లాజిస్టిక్స్ వరకు ప్రతిదానికి ఫ్రాంచైజీనే బాధ్యత వహిస్తుంది. మేము వారి నుంచి ప్రతి మ్యాచ్కు 1.5 కోట్ల వడ్డీ వసూలు చేస్తాము, అంతే. అన్ని కార్యకలాపాలను వారే స్వయంగా చూసుకుంటారు అని ఆయన వెల్లడించారు. ఎస్ఆర్హెచ్ ఒక సీజన్లో 7 హోమ్ మ్యాచ్లు ఆడుతుంది. దీంతో యాజమాన్యం ప్రతి సీజన్లో హెచ్సీఏకు మొత్తం 10.5 కోట్లు అద్దె చెల్లిస్తాయి. తాజాగా బయటపడ్డ ఈ సమాచారంతో ఐపీఎల్ నిర్వహణ, ప్రాంతీయ క్రికెట్ బోర్డుల పాత్రల గురించి మరింత స్పష్టతనిచ్చినట్టయింది. స్టేడియం కేవలం అద్దెకు ఇవ్వబడుతుంది. మ్యాచ్ల పూర్తి నిర్వహణ ఆయా ఫ్రాంచైజీల చేతిలో ఉంటుందని స్పష్టం చేసింది. హెచ్సీఏ చైర్మన్ ప్రకటన ద్వారా హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల ఆర్థిక అంశం, నిర్వహణ బాధ్యత గురించి ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.